నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ నేడు కోర్టులో హాజరు హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ ఇవాళ విచారణ చేపట్టనున్న ధర్మాసనం మూడో జాబితా విడుదల చేసే కాంగ్రెస్ తెలంగాణలో మరో 5 స్థానాలకు అభ్యర్థులు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ వాయిదా ఏపీ తెలంగాణ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ పిఠాపురంపై సీఎం జగన్ ఫోకస్ వంగగీతకు సహకరించాలని ఆదేశం నేటి నుంచి ఐపీఎల్ పండుగ సీఎస్కే ఆర్సీబీ మధ్య తొలి ఫైట్ ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేజ్రీవాల్ ను నిన్న రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. రాత్రి ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెడతారు. కేజ్రీవాల్ ను విచారించేందుకు ఆయనను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. అయితే మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. రాత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. అత్యవసర జాబితాలో చేర్చి నిన్న రాత్రే విచారణ జరిపించేలా లీగల్ టీం ప్రయత్నాలు చేసింది. అయితే రాత్రి అయినందున ఇవాళ విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులో ఇవాళ కేజ్రీవాల్ పిటిషన్ విచారణకు రానుంది. కేజ్రీవాల్ అరెస్ట్ తో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా ఆప్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ అరెస్ట్ ను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలువురు ఖండించారు. ఇక కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్ చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో దాదాపు 2 గంటలకు పైగా కూడా ఇంట్లో సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా కేజ్రీవాల్ యొక్క ఫోన్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుని ఫోన్ లో సంబంధించిన డాటాను కూడా వెరిఫై చేశారు.
అయితే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే పలుసార్లు నోటీసులు కూడా జారీ చేశారు. హాజరు కావాలని చెప్పి కూడా కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసినా కూడా ఇప్పుడు కూడా విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే కోర్టులో పిటిషన్ కూడా వేశారు. తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు మాత్రము యొక్క విచారణ సంబంధించి తాము యొక్క పిటిషన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పి కూడా పిటిషన్ కూడా తిరస్కరించింది. దీంతో తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈడీ అధికారులు ఢిల్లీలోని యొక్క కేజ్రీవాల్ ఇంటికి కూడా చేరుకున్న నేపథ్యంలో 2 గంటల పాటు దర్యాప్తు జరిపి అరెస్టు సంబంధించిన విషయం కూడా తన భార్యకు సీఎం భార్యకు కూడా సమాచారం అందించి నేరుగా ఢిల్లీలోని యొక్క ప్రధాన కార్యాలయానికి కూడా ఈడీ కార్యాలయానికి సీఎం కేజ్రీవాల్ కూడా తరలించారు. అయితే ఇక్కడ చూస్తే మాత్రము ఆప్ నేతలు కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కేజ్రీవాల్ ఇంటికి కూడా చేరుకున్నారు. అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. దీంతో 144 సెక్షన్ కూడా పోలీసులు అక్కడ విధించారు. మొత్తానికి చూస్తే మాత్రము ఈ రోజు ప్రత్యేక కోర్టులో కూడా హాజరుపరుస్తారు. దాని తర్వాత కేజ్రీవాల్ సంబంధించి కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా ఈడీ అధికారులు యొక్క కోర్టులు కూడా కోరనున్నారు. ఎందుకంటే కేసుకు సంబంధించి పూర్తిగా యొక్క దర్యాప్తు జరపాలి. ఇప్పటికే 9 సార్లు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. కాబట్టి కస్టడీలోకి ఇస్తే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో పూర్తిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఢిల్లీ ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. కాబట్టి వీరంతా కూడా లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో పలుసార్లు కేజ్రీవాల్ యొక్క విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ని కూడా విచారించేందుకు కూడా ఈడీ అధికారులు పలుసార్లు కూడా నోటీసులు జారీ చేశారు. అయినా కూడా విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న రాత్రి కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే మరోవైపు కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆప్ నేతలు కూడా ఆందోళనకు దిగారు. మరోవైపు ఈ రోజు ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ కూడా దాఖలు చేశారు విచారణ జరపాలని. అయితే సుప్రీంకోర్టు మాత్రము ఈ రోజు విచారణ జరుపుతామని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే మరి కొద్దిసేపట్లో అంటే 10:30 గంటలకు కూడా ఈ యొక్క పిటిషన్ పైన కేజ్రీవాల్ అరెస్ట్ సంబంధించిన పిటిషన్ పైన వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలు కొనసాగే నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అరెస్టుల పరంపర కూడా పూర్తిగా దీనికి సంబంధించి కొనసాగుతుంది. అయితే మరోవైపు ఇప్పటికే అప్రూవల్ గా మారిన అరుణ్ రామచంద్ర పిల్లతో పాటు మరికొంతమంది కేసు సంబంధించిన విషయంలో పూర్తిగా లిక్కర్ స్కామ్ లో ఎలా చోటు చేసుకుంది, లిక్కర్ స్కామ్ ఎలా రూపకల్పన జరిగింది, ఈ యొక్క 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాయి, అంతేకాకుండా ఈ యొక్క 100 కోట్ల రూపాయలు ఎవరెవరు తీసుకున్నారంటే దానిపైన కూడా పూర్తిగా ఇందులో ఆ యొక్క విషయాన్ని కూడా వెల్లడించిన నేపథ్యంలో కేజ్రీవాల్ పేరు కూడా వినిపించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ని కూడా సంబంధించి పూర్తిగా ఈడీ అధికారులు విచారించేందుకు సిద్ధంగా ఉన్నా కూడా వారి విచారణకు మాత్రము ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాత్రము వారికి విచారణకు హాజరు కాకుండా పూర్తిగా ఈ యొక్క కోర్టు కూడా ఆశ్రయించిన నేపథ్యంలో సీఎం కి కోర్టు కూడా చుట్టెదురు కావడంతో నిన్న ఆ యొక్క ఈడీ అధికారులు కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
స్కామ్ కేసులో ఈడీ వేగం పెంచింది. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి అరెస్టు చేసింది. అంతకుముందు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించడంతో పాటు ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అయితే కేజ్రీవాల్ సెల్ ఫోన్ ను దర్యాప్తు అధికారులు తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు సెంట్రల్ ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఇవాళ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే కేజ్రీవాల్ ను కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ అధికారులు కోరనున్నారు. కేజ్రీవాల్ అరెస్టు సందర్భంగా ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆప్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. కేజ్రీవాల్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈడీ కార్యాలయానికి వెళ్లే దారులన్నీ ఢిల్లీ పోలీసులు మూసేశారు. పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ స్కామ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. తాజాగా కేజ్రీవాల్ ను సైతం అరెస్టు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. లోక్సభ ఎన్నికల వేళ ఈడీ చర్యను ఆప్ నేతలతో పాటు విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ఎదుట నిరసనలకు ఆప్ పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముందస్తు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను తిరస్కరించిన గంటల వ్యవధిలోనే సీఎం కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు ఈడీ అధికారులు. దాదాపు 2 గంటల పాటు ఇంట్లో సోదాలు నిర్వహించారు. కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు సోదాల అనంతరం అరెస్టు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. తన అరెస్ట్ అక్రమం అంటూ కవిత ఈ నెల 18న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బెలా ఎం త్రివేదులతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది. అయితే ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్టర్ లిస్ట్ చేసింది. మరోవైపు కవితను ఇవాళ 6వ రోజు ఈడీ ప్రశ్నించనుంది. ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్ లో కవితను విచారిస్తున్నారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. రోజులో 6 గంటల నుంచి 7 గంటల వరకు సీసీటీవీ పర్యవేక్షణలోనూ కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. ఇవాళ జరగాల్సిన మీటింగ్ రేపు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం రేపు బీజేపీ లోక్సభ అభ్యర్థుల 3వ లిస్టు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణ బీజేపీ లోక్సభ అభ్యర్థులపై క్లారిటీ రానుంది. అయితే ఏపీలో పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది బీజేపీ. అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, అరకు, రాజంపేట, హిందూపురం లేదా తిరుపతి ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలో దింపనుంది. ఏపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే అధిష్టానానికి అందజేశారు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అరకు గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి పురంధేశ్వరి, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే హిందూపురం నుంచి సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజన చౌదరి లేదా తపన చౌదరిని బరిలో దింపే అవకాశం ఉంది.
అయితే ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది అధిష్టానం. పొత్తుల్లో భాగంగా విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, పి గన్నవరం, కైకులూరు, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్లు, రాజంపేట అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే తెలంగాణలో పెండింగ్ లో ఉన్న 2 పార్లమెంట్ స్థానాలపై కూడా కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది బీజేపీ నాయకత్వం. ఖమ్మం అలాగే వరంగల్ అభ్యర్థులను కూడా ఈ సమావేశంలో ఫైనల్ చేస్తారు. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్లుగా సమాచారం. అయితే రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత ఈ ఇద్దరు నేతల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ జాబితాకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ఢిల్లీలో జరగవలసినటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం రేపు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో దేశంలోని బీజేపీ అభ్యర్థుల పైన చర్చించి అనంతరం 3వ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని అభ్యర్థుల జాబితాను కూడా రేపు 3వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా రేపు మొత్తంగా అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరగడంతో పాటు అభ్యర్థులు ఎవరెవరి పేర్లను ఏ విధంగా ప్రకటించాలి, ముఖ్యంగా తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి తెలంగాణలో ఖమ్మము, వరంగల్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా 6 స్థానాలను కేటాయించారు. ఈ 6 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజు జరగవలసినటువంటి సమావేశంలో ముఖ్య నేతలు అందరూ ఎన్నికల ప్రచారంలో ఉండడం వల్ల ఈ రోజు సమావేశం నిర్వహించకుండా వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అధ్యక్షతన జరుగుతుంది. ఈ కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన సభ్యులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయానికి వస్తే తెలంగాణలో 2 స్థానాలు పెండింగ్ లో ఉన్నది. ఇటు ఖమ్మము, వరంగల్ విషయంలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనా కూడా అధికారికంగా ప్రకటించవలసిన అవసరం ఉంది. రేపు సమావేశం అనంతరం 3వ జాబితాలో ఇటు వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుండి జలగం వెంకట్రావు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుండి కూడా 6 అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది. రేపు సమావేశం అనంతరం ఈ 3వ జాబితా వెలువడే అవకాశం ఉందని చెప్పవచ్చు. సోని. థాంక్యూ శ్రీనివాస్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి తమ అభ్యర్థుల 3వ లిస్టును కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి టికెట్ను పట్నం సునీత మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్ను దానం నాగేందర్కు కేటాయించింది. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. మరో 8 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. అయితే ఈ జాబితాకు సంబంధించి మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 2వ జాబితాను విడుదల చేసింది. అందులో తెలంగాణకు సంబంధించిన 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ అవకాశం కల్పించారు. దానం నాగేందర్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆయనకు సికింద్రాబాద్ టికెట్ కేటాయించారు. మల్కాజ్గిరి స్థానాన్ని రంగారెడ్డి వికారాబాద్ జిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డికి కేటాయించారు. చేవెళ్ల నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని మరోసారి కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుంది. రంజిత్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఆయన ఎంపీగా గెలిచారు. తిరిగి ఆయనకే టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించినప్పటికీ ఆయన
కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకంటే టీఆర్ఎస్ పరిస్థితి సరిగా లేదు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఆయన కాంగ్రెస్ లో చేరారు. వెంటనే ఆయనకు చేవెళ్ల నియోజకవర్గ టికెట్ ను కేటాయించారు. ఇక నాగర్ కర్నూల్ టికెట్ ను మల్లు రవికి కేటాయించారు. మల్లు రవి మాజీ ఎంపీగా నాగర్ కర్నూల్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. గతంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నారు. మల్లు రవి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకు స్వయాన సోదరుడు. ఎంతో కాలంగా ఆయన పార్టీ లైన్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకు నాగర్ కర్నూల్ లో టికెట్ ను కేటాయించారు. ఇక పెద్దపల్లి ఎంపీ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్ అయిన పెద్దపల్లి ఎంపీ టికెట్ ను చెన్నూరు ఎమ్మెల్యే పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకి కేటాయించారు. సో ఈ మొత్తం 5 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించింది. మొదటి జాబితాలో ఇప్పటికే 4 పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ మొదటి జాబితాకు అదనంగా ఈ రెండో జాబితాలో 5 పేర్లు, అంటే తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 9 స్థానాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించేసింది. మిగిలిన 8 స్థానాలకు సంబంధించి మరింత కసరత్తులు కాంగ్రెస్ పార్టీ జరుపుతోంది. అందులో భాగంగా మెదక్, భువనగిరి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ స్థానాలకు సంబంధించి 2 రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరొక 8 స్థానాలకు సంబంధించి 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్సెస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. శివాని. రైట్, థ్యాంక్ యూ నరేష్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే పనిచేశారో అదే స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దులోనూ ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రవర్తన నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో 10 కోట్లు పట్టుపడ్డారని చెప్పారు. లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలెటిన్ స్టిక్స్, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్కే జైన్ తదితరులు పాల్గొన్నారు.